నంద్యాల జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం సన్నాహ సమావేశం నిర్వహించారు. పాలకుల విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఫకీర్ సాహెబ్ అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం సమైక్య ఉద్యమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నేడు దేశంలో 60% వ్యవసాయ రంగం పైన ప్రజలు జీవిస్తున్నారు. ఈరోజు పాలకుల విధానం వల్ల ఈరోజు వ్యవసాయ రంగం మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయింది. మన జనవరి బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి కూడా బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వనందుకే ఈరోజు వ్యవసాయ రంగం మొత్తం అంతా సంక్షోభంలో కూరుకుపోయింది. కాబట్టి తక్షణం ఆ రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ నెల 28, 29, 30 ఒంగోలులో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి కూడా వ్యవసాయ కార్మిక సంఘం వంటి రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన దానికి మనమంతా సమైక్యంగా ఉండి ఐక్య ఉద్యమాలు చేపడాలని చెప్పి